ఈ ఈ ప్రారంభం ఎక్కడిది అంటే విశాలాక్షి మాసపత్రికలో ప్రతి నెల తన జీవన కథనాన్ని కావచ్చు లేదా రేపటి తరానికి అవసరమైనటువంటి సృజనాత్మక చైతన్యాన్ని ప్రయోగింపజేస్తున్నటువంటి ఈరోజు ఇప్పటిదాకా మాట్లాడిన విద్యాసాగర్ గారి విద్యాసాగరంలో నుంచి ఇస్తున్నటువంటి ప్రారంభం. ఎంత గొప్ప ప్రారంభం చూడండి. ఈ ఒక్కసారి కదా ఖచ్చితంగా ఆయన రాసేటువంటి ఈ ఆర్టికల్ని ఆ ధారావాహికలు ప్రతి నెల మనం ఖచ్చితంగా చదివి తీరాలి అనే తెలుసుకోవాలంటే ఒక్కసారి. అదే వ్యాసంలో శంకరగిరి మాన్యాలంటే ఎదురొచ్చారు మీరు చదివి తర్వాత నాకు చెప్పండి. తర్వాత కొన్ని కథల్లో కథ నిర్మాణం ఎంత చక్కగా ఉంటే ఆ కథ అంత గొప్పగా ఉంటుంది. కథా శిల్పం అంటే ఏంటి, లేదంటే దాని వస్తువు, ఇవన్నిటి గురించి మాట్లాడినప్పుడు సాంకేతిక వివరాలకు వెళ్తే కనుక కన్ఫ్యూజ్ అయిపోతాం. అందుకని నేను వాటి జోలికి వెళ్లకుండా కొన్ని కథల్లో కొన్ని వాక్యాలు చెప్తాను. అంటే వాక్యాల సమాహారమే ఒక వ్యాసం అవుతుంది, ఒక కథ అవుతుంది. అక్కడికి కవిత్వం కూడా వాక్యాల సమాహారమే. అంటే ప్రతి వాక్యం మీద మనం పట్టు ఉన్నట్లయితే ఆ కథ, ఆ వ్యాసం, ఆ కవిత్వ ఖచ్చితంగా రాణించి తీరుతుంది. ముఖ్యంగా వాక్యం అనగానే రవిశాస్త్రి గారు ఆయన వేరే విహారం చేస్తారు. ఒక కథలో వాక్యాలు చూడండి. చీకటి గదిలో చీమలు ఏడుస్తున్నాయి, చలి చీమలు, పగబట్టిన పెను చీమలు. ఈ చీమలు అనేది మీ అందరికి బహుశా రవిశాస్త్రి గారు రాసిన పిపీలకు కథ గుర్తు చూడండి. కానీ ఇది దగాపడిన తమ్ముళ్ళు అనేటువంటి కథ ఉంది. ఇంకో కథలో ఒక వాక్యం రాస్తారు. అంటే ఆ ఊళ్ళో సారా వ్యాపారం బ్రహ్మాండం జరుగుతుంది, కానీ ఎక్కడా కూడా ఆ ఉనికి లేదని చెప్పే వాక్యం చూడండి ఎంత అద్భుతంగా రాస్తాడు. త్రివేణి సంగమం వద్ద సరస్వతి మీద ఊరంతా సారా ప్రవహిస్తుంది. అంటే అసలు ఆ వాక్యం ఎంత తపస్సు చేస్తే బహుశా ఆయనకి వచ్చేవాడు ఒకసారి మీరు ఆలోచించండి. అలాగే జంపన పెద్దిరాజు అనే గొప్ప రచయిత ఫౌల్ ఫోల్ అని ఒక అద్భుతమైన కథ. ఆ ఫౌల్ ఫోల్ కథలో ఒక వాక్యం, తలకాయని దువ్వుకోవడానికే కానీ ఆలోచించడానికి ఉపయోగించకూడదు అంటాడు. తలకాయని దువ్వుకోవడానికి ఆలోచించడానికి ఉపయోగించకూడదు అంటాడు. అంటే ఒక వ్యంగ్యాన్ని తీసుకొని అలా మన మొహాన్ని విసిరి కొట్టడం అంటే ఇది వాక్యం యొక్క సరళి. కాళీపట్నం రామారావు గారు ఈ మహానుభావుడు, ఆయన మహిళాశీర్వచన కథలో ఒక అమ్మాయి, ఆ అమ్మాయి యొక్క స్థితిని ఒక 3 ముక్కలు ఎంత గొప్పగా చెప్తారు చూడండి. 12 ఏళ్ల కామేశ్వరికి పరిగెత్తడానికి సిగ్గు, నడవడానికి విసుగు, మాటికి కబ్బా కిందికి లాక్కుంటుంది. దీని గురించి వివరణ అక్కర్లేదు అనుకుంటా. ఇదే రాజశాస్త్రి గారు చూడండి. ఇలాంటి ఒక పాప గురించి లేదా ఒక అమ్మాయి గురించి వర్ణించడానికి కిటికీ అనే కథలో రాస్తాడు. ఆమె ప్రాణం వచ్చిన పాలరాతి బొమ్మ, చికిత్సిన లేత మామిడి కొమ్మ, వికసించిన కుసుమం, స్తంభించిన విద్యుల్లత, దిగి వచ్చిన దేవత. భాష శైలి ఒక జోడు గుర్రాల్లో పరిగెత్తలుంటే ఎందుకంటే గొప్ప ఉదాహరణ అవుతుందని నేను ఇది అనుకోవట్లేదు. తర్వాత కథ ఒక కథని నేను జస్ట్ ప్రస్తావిస్తాను. అంటే కథ ఆ సారాంశం కనుక బాగుంటే ఆవిడకి ఆ కథ గొప్ప కథ అవుతుంది. ఒక రైల్వే స్టేషను, ఆ రైల్వే స్టేషన్లో ఒక బిచ్చగత్తె, ఆమెకి 2 కొడుకులు కవలలు పుడతారు. పెట్టిగాడు, సినిగాడు పడతారికి. ఆ రచయిత 1978 రాసిన కథ ఇది. 1978లో రాసిన కథ. డి కామేశ్వర్ గారి కథ పేరు రొట్టె మొక్క. ఆ కథలో ఆమె రాస్తుంది, ఆమెకి కవలలు పుట్టారు, చీకిపోయి చిరిగిపోయిన బట్టలు వేసుకుని దగ్గరికి వెళ్తే వాసన కొట్టే ఆమెకి భర్త లేడు. కానీ ఏ ఆగంతుకుడు తన కామ దాహాన్ని తీర్చుకోవడానికి చేసిన పాపం వల్ల ఆమెకి కవలలు పుట్టారు. సరే, పుట్టిన తర్వాత ఈమె చనిపోయింది. పిల్లలు కొద్దిగా 3-4 ఏళ్ళు కాగానే వాళ్ళు కూడా అదే రైల్వే స్టేషన్లో, ఆ రైల్వే స్టేషన్ పక్కన ఉన్నటువంటి చింత చెట్టు కింద అడుక్కుంటూ, ప్రతి రైలు దగ్గర కూడా వెళ్ళి అడుక్కుంటూ బతుకుతూ ఉంటారు.
వీళ్ళు ఒకరోజు ఆ రైలు అధికారి పెద్ద ఆఫీసులో రైల్లో కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే అయ్యా పెట్టమని పోతే వాడికి చిరాకేసి వాడు కిందకి దిగి వచ్చి ఆ రైల్వే స్టేషన్ మాస్టర్ని వీళ్ళిద్దరు ఇక్కడికి ఒకసారి కనపడితే వాళ్ళని ఉద్యోగం పీకి పారేస్తారని బెదిరిస్తాడు. రైలు వెళ్ళిపోయిన తర్వాత ఆ పెద్ద ఆఫీసులో వెళ్ళిపోయిన తర్వాత స్టేషన్ మాస్టర్ ఏం చేస్తాడంటే వీళ్ళిద్దరిని పిచ్చి కొట్టు కొడతాడు, రక్తంగా రిటర్న్ కొడతాడు. 3 రోజులు అట్టే పక్కన చిన్న చెట్టుకు పడి ఉంటారు. పడితే కూడా 5-6 ఏళ్ల పిల్లలు. సరే ఆకలి దహించిపోతుంది, గాయాలు ప్రకృతి పరంగా వాటిద్దరే తగ్గుతాయి అని మళ్ళీ మనం స్టేషన్ మీదకి వెళ్తే మాస్టర్ కొడతాడేమో, ఆయన సరిపెట్టినా పర్లేదురా మనము స్టేషన్ వైపు నుంచి కాకుండా పట్టాలకు అభివృద్ధి నుంచి వెళ్దామని చెప్పి వెళ్తారు. ఇద్దరు కవల పిల్లలు వెళ్తే చూస్తూ ఉంటారు అవకాశం కోసం. ఒక రైలు ఆగింది, ఆ రైల్లో చిన్న ఒక పిల్లాడు, ఆ పిల్లాడి పక్కన తల్లిదండ్రులు ముద్దు చేస్తూ వాడికి ఒక శాండ్విచ్ ఇస్తారు. వాడు తింటూ చెయ్యి ఇట్లా బయటికి పెడతాడు. బయటికి పెట్టుకుంటే ఈ ఇద్దరిలో ఒకడెవరో కొంచెం దూరం ఉంటాడు, ఒకడు ఆ పెయింటిగాడు అనేవాడు ఎవరు లాగేసుకుంటాడు. లాగేసుకుని ఎప్పుడు అనుకుంటాడు, కొంచెం ట్రైన్ కదిలేటప్పుడు అనుకుంటే మళ్ళీ ఏమన్నా కదని చెప్పేసి మళ్ళా అట్లా ట్రైన్ కదిలే టైంలో అలా లాక్కుంటాడు. ఆ ఫోర్స్కి వాడు ట్రైన్ కింద పడి చెడిపోతాడు. ముక్కలైతే మనిషి ఒక చెయ్యి ఊడిపోయింది, ఇక మొత్తం రక్తసిక్తం అయిపోయింది. ట్రైన్ కొంచెం ముందుకెళ్ళి ఆగింది, ఎందుకంటే ఎవరు చైన్ లాగుతారు. ఆ చైన్ లాగింది కూడా ఎవరు, ఈ పిల్లాడి తండ్రి చోరు అడుగుతాడు. ఆగింది, అందరూ వస్తారు, కాసేపు సంతాపం నడిస్తారు, వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వీడి తమ్ముడు సినిగాడు అక్కడ పోతాడు. వాడు అక్కడికి వచ్చి ఏం చేస్తాడంటే చూసి దిగ్భ్రాంతి చెందడము, భయపడము ఇవన్నీ ఉండవు. చూస్తాడు, వాడు దగ్గరికి వెళ్తాడు, ఒక చెయ్యి తెగి పక్కన పడి ఉంటుంది, ఆ చేతిలో ఆ శాండ్విచ్ రొట్టె మొక్క ఉంటుంది, దాన్ని తీసుకొని తింటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒక కథని ఎంత హృదయదారమైన స్థితిని చిత్రించారంటే ఆ కథలో, ఇక ఆ కథకి తిరుగులేదు. అంటే ఆకలి తాలూకు నగర స్వరూపాన్ని వివరించడానికి తప్పదు, అదే శైలి, అదే నడక తప్పదు. ఇలా మీతో పంచుకోవడానికి చాలా రాసుకొచ్చాను, కానీ ఎందుకన్నా మీ సమయం తీసుకోలేదు. మరోసారి సమయం కుదిరినప్పుడు మనం ఒక కథా సదస్సు లాంటిది నిర్వహిస్తే, అంటే సాహిత్య సదస్సు అన్నారు, కథా సదస్సు లాంటిది నిర్వహించే ప్రయత్నం విశాలాక్షి చేస్తే అప్పుడు మనం చాలా హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.